నీకు దేవుడంటే ఇష్టం లేదు, లేదా హిందువులంటే ఇష్టం లేదు, నీకు వేరే దేవుళ్ళంటే ఇష్టం, నువ్వు ప్రార్థించుకో, దేవుడంటే ఇష్టం లేదు, అసలు ఏ దేవుడు అంటే ఇష్టం లేదు, నాస్తికుడు, చక్కగా నాస్తికత్వం గొప్ప అని చెప్పుకో. కానీ దుర్భాషలు, తప్పుడు ప్రచారాలు, గందరగోళాలతో హిందూ సమాజం 500 సంవత్సరాల తర్వాత సంతోషంగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని అపవాదులు పాలు చేయటం లేదా అపఖ్యాతి పాలు చేయడానికి జరుగుతున్న కుట్రలే హిందూ సమాజంలో కూడా ఒక అసహ్యాన్ని పుట్టిస్తున్నాయి, తిరుగుబాటు స్వరాన్ని కల్పిస్తున్నాయి. వాళ్ళే ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. నెహ్రూ, సంజయ్, ఇందిరా, రాజీవ్ సమాధుల కోసం 150 ఎకరాల భూమిని ఉపయోగించారు. 600 కోట్ల ఖర్చుతో అఖిలేష్ లక్నోలో హజ్ హౌస్ నిర్మించారు. 1200 కోట్ల ఖర్చుతో మాయావతి తన ఏనుగుల యొక్క విగ్రహాలు నిర్మించారు. వీళ్ళెవ్వరిని అంతలేసి ఖర్చులేసి అంత విశాలమైన స్థలాల్లో ఎందుకు చేయలేదు, హాస్పిటల్ ఎందుకు కట్టలేదు, లేకపోతే విద్యాలయాలు ఎందుకు కట్టలేదు అని అడగలేదు. కానీ 1947లోనే 600 మసీదులు, ఇప్పుడు 11 లక్షల మసీదుల దాకా వెళ్ళినా కూడా హిందూ సమాజం ఎవరిని ఏది తప్పుపట్టట్లేదు. కానీ ఇప్పుడు ఒక అయోధ్యలో రామాలయ నిర్మాణం దేశమంతా కలిసి విరాళాలు వేసుకుని కడుతూ ఉంటే ఎందుకు అబ్జెక్ట్ చేస్తారు, ఎందుకు తప్పు పడతారని నిలదీస్తున్నారు హిందువులు.